నీకు ఒక 60,00,000 అప్పుందనుకో. రీసెంట్‌గానే అప్పులన్నీ చేసావనుకో. చాలా షార్ట్ పీరియడ్‌లో 60,00,000 అప్పుల్లోకెళ్ళిపోయావనుకో. ఎవ్వడైనా నీ ఫ్రెండ్ గావచ్చు, నీ బంధువు గావచ్చు, ఎవ్వడైనా నీకు సపోర్ట్ చేసే మనుషులు ఎక్కడైనా ఉంటారా? ఇప్పటికి ఈ పాటికి మీకు అర్థమైపోయింటది. 60,00,000 లాస్‌లోకెళ్ళిపోయిన ఒక మనిషి చుట్టూ ఎవ్వరు కనపడరు. చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు. ఆ విషయం తెలిస్తే మీకు చాలా దూరంగా ఉంటారు. మీ ఫోన్‌కు దూరంగా ఉంటారు. మీకు దూరంగా ఉంటారు. మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. తెలుసా? ప్రపంచం డబ్బు చుట్టూనే నడుస్తుంది. నీ చుట్టూ కాదు. నువ్వు ప్రాబ్లమ్స్‌లో ఉన్నావు. నువ్వు అనుకోకుండా అప్పుల్లోకి వెళ్ళిపోయావని చెప్పేసి, అయ్యో! ఈ మనిషి అప్పుల్లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి మీకోసం ఎవరు రారిక్కడ. అప్పులు చేస్తే ఇంకా దారుణాతి దారుణమైన డిప్రెషన్‌లోకి వెళ్ళాల్సిందే తప్ప, ఎవ్వరూ మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు. మీ స్నేహితులైనా, బంధువులైనా ఎవ్వరైనా సరే, ఎవ్వరు మీకు కనపడరు. అంటే కొంచెం కఠినంగా ఉంటాయి నా మాటలు. కానీ ఇదే వాస్తవ నిజం. ఇలాంటి పరిస్థితి ఒక మహిళకొస్తే, అంటే భర్త లేని ఒక మహిళకొస్తే ఎలా ఉంటుంది? రీసెంట్‌గానే భర్త చనిపోయాడు. ఏదో ఇన్‌కమ్ జనరేట్ చేయాలనే ప్రాసెస్‌లో అనుకోకుండా షేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిన ఒక భర్త లేని ఆడమనిషి, ఒక భర్త లేని మహిళ షేర్ మార్కెట్‌లోకి వచ్చి రూ. 60,00,000 లాస్ అయిపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటది? ఇంట్లో పిల్లలు, వాళ్ళ కుటుంబం, చిన్న కుటుంబం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? అంటే మగవాళ్ళు అప్పులు చేసి దారుణాతి దారుణమైన సిచ్యువేషన్‌లో ఉంటేనే ఆ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోరు. అలాంటిది మగదిక్కు లేని ఒక ఆడమనిషి, ఒక మహిళ అప్పులు చేస్తే ఎంత నీచంగా చూస్తారు? ఎంత నీచంగా మాట్లాడతారు? అంటే వాళ్ళు ఏది హెల్ప్ చేయకపోగా ఇంకా నీచాతి నీచంగా చూస్తారు. అలాంటి పరిస్థితి మీకెదురైతే, మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే, మీరు ఒక ఆడపిల్ల అయితే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటది. చాలా దారుణంగా ఉంటది. ఎన్నెన్నో సూటిపోటి మాటలు. ఒక పక్క మనకు ఫైనాన్షియల్‌గా నడవకుండా చాలా దారుణంగా అప్పులు కట్టుకోలేక, వడ్డీలు కట్టుకోలేక, తెచ్చిన వాటికి వడ్డీలు కట్టుకోలేక ఎంత వైలెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి తెలుసా? అంటే ఆమె నాకు చెప్తూ ఉంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. అంటే వడ్డీలు కట్టలేకపోతే ఇండ్ల దగ్గరకు వస్తారు తెలుసా మీకు? తెలుసా? ఇండ్ల దగ్గరకు వచ్చి చాలా వైలెంట్‌గా మాట్లాడతారు. డబ్బుల కోసం ఎంత నీచంగానే మాట్లాడతారు తెలుసా? అది ఒక మహిళను వడ్డీలైనా ఇవ్వాలి, కుదరదు, అసలు వడ్డీ 2 కావాలి అనుకుంటే ఆమె ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఎంత పర్సనల్‌గా ఎంత అటాక్ అయినా చేస్తారు. అంటే ఎనక మగదిక్కు లేని ఆడది ఏం చెప్పినా నడుస్తది. సో, మన చేతుల్లో ఇరుక్కుపోయింది అని ఎంతకైనా మాట్లాడతారు. ఇంటికొచ్చి పర్సనల్‌గా చాలా దారుణంగా మాట్లాడితే ఎలా ఉంటది? అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎంతోమంది మహిళలున్నారు. షేర్ మార్కెట్‌లో నష్టపోయి ఇంట్లో కూడా చెప్పుకోలేక, బయట చెప్పుకోలేక ఎంతోమంది మహిళలు నలిగిపోతున్నారు తెలుసా? వాళ్ళకు రూ. 60,00,000 ఎలా రికవరీ చేసుకోవాలో తెలియని పరిస్థితులుంటాయి. ఏం చేస్తారు? ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళు ఎవరైనా కూడా డబ్బులు సంపాదిద్దామనే ట్రై చేస్తారు. ఆ ట్రై చేసే ప్రాసెస్‌లో వాళ్ళకి తెలియకుండా రూ. 1,00,000 లాస్ అయిపోయింది. రికవరీ చేసుకోవడానికి ఇంకా 2, 3 లక్షలు వేసి అది ట్రేడ్ చేస్తే అది పోతే, ఒకటేసారి 4, 5 లక్షలకి పోతే ఎలా ఉంటది? ఇంకా అప్పో సప్పో తీసుకొచ్చేసి అంతా రికవరీ చేసుకుందాం అనుకుని ఇంకో 5 లక్షలు చేశారు అప్పు. 5, 10 అయింది, 10, 20 అయింది, 20 మనకు తెలియకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయారు వాళ్ళు. ఆ మహిళ నాకు చెబుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధ అనిపిస్తుంది. షేర్ మార్కెట్ రావడం తప్పు కానే కాదు. ఇక్కడ లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు ఉన్నాయి షేర్ మార్కెట్‌లో. వాటిని తీసుకోవడం తెలియాలి. మనం చేసే తప్పేంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మన సేవింగ్స్ అని అవని ఇవని మన సొంత డబ్బులుంటాయి. మనం ఎవరు చెప్పినా ఇనం. మనం మన పద్ధతి మనదే, మన స్టైల్ మనదే, మన దారి మనదే అని చెప్పేసి ఏవి పడితే అవి ట్రేడ్‌లు చేసేస్తాం. సేవింగ్స్ పోతాయి. వాటిని రికవరీ చేసుకునే ప్రాసెస్‌లో అప్పులు చేస్తాం. అప్పులకు అప్పులు,
నెత్తి మీద కూర్చుంటుంది. 60 లక్షల అప్పు ఇప్పుడు. ఆ మహిళ గోడు ఎవరు వినట్లేదు. చివరికి మన వీడియోలు చూసి మన కమ్యూనికేషన్‌లోకి వచ్చారు. హమ్మయ్య! సొల్యూషన్ దొరికింది అని చెప్పి. 60 లక్షల రూపాయలకు సొల్యూషన్ దొరికితే ఎక్కడ సొల్యూషన్స్ లేవు. అందువల్లే మనము ఈ సర్వీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ రూమ్. మన అప్పులన్నీ క్లియర్ చేసే అద్భుతమైన సర్వీస్ గ్రీన్ రూమ్. దీంట్లో మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ గ్రీన్ రూమ్‌తో పాటు మన అప్పులు క్లియర్ చేసుకొని, రికవరీ చేసుకునే గ్రీన్ రూమ్‌తో పాటు రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేసే కాపీ ట్రేడింగ్ అనే సర్వీస్ కూడా ఉంటది. ఒక పక్క రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అవుతూ, మరో పక్క అప్పులు క్లియర్ అయిపోతుంటే ఎంత బాగుంటది, ఎంత కంఫర్టబుల్ ఉంటది. ఒక 3 నెలలు, 2, 3 నెలలు సర్వీసులు తీసుకొని మీరు కంటిన్యూ అవుతూ ఉంటే, ఒక పక్క అప్పులు క్లియర్ అవుతుంటాయి, మరో పక్క రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అవుతది. మొత్తం మీ లైఫ్ అంతా ఎకంటే మన జీవితం మన చేతిలో లేదు అన్నది వదిలేసిన మీరు మళ్ళా లైఫ్ అంతా మీ చేతిలోకి వస్తే, మరలా రీసెట్ అయిపోతే, మొత్తం ఫ్యామిలీ అంతా మళ్ళా మన డబ్బులు అవన్నీ అప్పులన్నీ క్లియర్ చేసుకుంటూ మొత్తం కలర్ఫుల్గా ఫ్యామిలీ సెట్ అయిపోతే, అంతకంటే హాయిగా ఉండే లైఫ్ ఏదైనా ఉంటుందా? అలాంటి లైఫ్ మీకు కావాలనుకుంటే గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అవ్వండి. మీ అప్పులన్నీ క్లియర్ చేసుకోండి. రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కాపీ ట్రేడింగ్ ఎంటర్ అవ్వండి. రెండిట్లోనూ మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్లో రెండిట్లోనూ మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ట్రేడ్స్ మా దగ్గర మాత్రమే అవుతుంటాయి. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ మీ అకౌంట్లోనే ఉంటాయి. మీరే విత్డ్రా చేసుకోవచ్చు, మీరే డిపాజిట్ చేసుకోవచ్చు, అన్నీ మీ చేతిలోనే ఉంటాయి. మంచిగా ప్లాన్ చేసుకుంటే ఒక సెక్యూర్డ్ పర్పస్లో గ్రీన్ రూమ్ కావచ్చు, కాపీ ట్రేడింగ్ కావచ్చు జరుగుతూ ఉంటాయి. ఎవరిని నమ్మి ఒక్క రూపాయి ఇవ్వద్దు. లక్షణంగా గ్రీన్ రూమ్లోనూ కాపీ ట్రేడింగ్లో సెటిల్ అయిపోండి. సో మాకు మాత్రం వచ్చేటువంటి ఫీజులు మాత్రమే ఉంటాయి. ఫీజెస్ మాత్రమే ఉంటాయి. మీకు షేరింగ్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి లక్షల అప్పుల్ని, 60 లక్షల అప్పును రికవరీ చేసుకోవాలంటే గ్రీన్ రూమ్ తప్ప వేరే సొల్యూషన్ లేనే లేదు మార్కెట్లో. మంచిగా ప్లాన్ చేసుకోండి. మీ అప్పులన్నీ క్లియర్ చేసుకొని లక్షణంగా సెట్ అయిపోండి. డబ్బులు వస్తున్నాయనుకో, మళ్ళీ అందరూ వస్తారు. బంధువులు వస్తారు, అయిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు వస్తారు, మీ ఫ్రెండ్స్ వస్తారు, అందరూ వస్తారు డబ్బులు వస్తే. డబ్బులు లేకపోతే ఈ ప్రపంచంలో నువ్వు బతకలేవు. సో మీ అప్పులన్నీ క్లియర్ చేసుకో. అప్పులన్నీ క్లియర్ చేసుకునేసి మరలా మార్కెట్లో మనం ఒక రేంజ్లో డెవలప్ కావడానికి ఈ సర్వీస్ని, గ్రీన్ రూమ్ సపోర్ట్ని, కాపీ ట్రేడింగ్ సపోర్ట్ని తీసుకో. పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో అన్నయ్య కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్, మన లాస్ రికవరీకి గ్రీన్ రూమ్ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ పెట్టండి అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆటో అప్డేట్స్ వస్తాయి. ఫస్ట్ మీరు చేయాల్సిందంటే వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆ లింక్ ద్వారా వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకునేసి రెఫరల్ కోడ్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. సో మీరు వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకునేసి నా కమ్యూనికేషన్కి రండి. విత్ అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నా కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను. నా గైడెన్స్ పూర్తిగా ఉంటుంది. లక్షణంగా మీ అప్పుల నుంచి బయటపడిపోయి ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయండి. నా పేరు వారణాసి సూర్య @ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.